ఇప్పటిదాకా మనం చూసింది గుర్రాలను కట్టి తీసుకొచ్చేవారు. ఇక్కడ గుర్రాలు కట్టేవారు, దాంట్లో కూర్చున్నారు. ఇది రోల్స్ రాయిస్ కార్. హలో ఆల్, గుడ్ మార్నింగ్. నా పేరు సాయి. ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే మాత్రం ఐమ్ రియల్లీ సారీ. అండ్ నా వీడియో వ్లాగర్స్ ఎవరైనా చూస్తే మాత్రం ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ గైడ్ మీ హౌ టు గెట్ ఏ ప్రాపర్ వీడియోస్. అండ్ ఈరోజు మనం ట్రావెల్ చేసే వ్లాగ్ వచ్చేసి చౌమహల్లా ప్యాలెస్, విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. అమీర్పేట నుంచి ఎగ్జాక్ట్గా 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. యాక్చువల్లీ ఇది నైట్ సరదాగా యూట్యూబ్లో స్క్రోలింగ్ చేస్తుంటే నాకు ఎవరో బ్రదర్ పెట్టిన వీడియో చూసా. అందులో చూస్తే నచ్చింది. సో జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లోర్ దిస్ ఫ్రమ్ మై ఎండ్. బేగంపేట మెట్రో స్టేషన్ దాటాం. అవును, అప్పుడు తీసుకున్నాయి అన్ని లోన్లు ఇచ్చాయి. లోన్లు ఇచ్చారు కానీ కాదు ఎక్సెప్ట్ కనబడుతున్నాయా కనబడుతున్నాయా అగో చార్మినార్ ఎడుకుంటున్నా అండి. చార్మినార్ అరే ఇగో చార్మినార్. అరే ఎటో కరెక్ట్గా వచ్చామా? అది రాంగ్ రూట్ రా. చార్మినార్ రోజు చూసే వాళ్ళకి ఏమో అనిపించదు కానీ నాకైతే కొత్తగా ఉంది. వెళ్దాంరా. అదే చార్మినార్. చార్మినార్ ఇది రైట్. అలా అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు చూసిన చార్మినార్ని 2 కళ్ళు తెరిచి కంప్లీట్గా చూస్తూ స్లోగా చార్మినార్ పక్క సందులోంచి అలా మన చౌమహల్ ప్యాలెస్ దగ్గరకు వచ్చేసాం. లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒక చౌమహల్లా ప్యాలెస్ అనుకుని బయటకు వచ్చారు. కింద చూసుకుంటూ వెళ్తున్నాం. ఎదుర్కొన్నా క్లాక్ టవర్. షార్ట్ కట్ తీసుకొచ్చి ఎక్కడికి వెళ్తున్నాను? ఆగరా ఆగరా. మళ్ళీ చార్మినార్ ముందుకు వచ్చాం. కనబడుతుందా? ఎక్కడికి వెళ్ళి టికెట్ అక్కడ ఇచ్చేసి సెక్యూరిటీకి. ఎక్కడ లేని సంతులతో ఇక్కడే ఎక్కడ లేని సంత రైట్ రా. చౌమహల్లా ప్యాలెస్ ప్రాచీన కట్టడాల్లో ఒకటి.
బాగా కట్టారు కదా ఆర్కిటెక్చర్. పెద్ద గేట్లు, ఆ పైన సైనికులు నించుని ఉన్నవారు. కానీ డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. భలే ఉంది. దీని మెయింటెనెన్సే గ్రేట్. వాళ్ళు ఛార్జ్ చేసేది కూడా చాలా తక్కువ, బట్ మెయింటెనెన్స్ నైస్. ఈగల్ ఈజ్ నైర్. భయ హాయ్ చెప్పవా, భయ హాయ్ చెప్పవా ప్లీజ్. చెప్పవా? ఓకే బాయ్. ఇప్పుడు మనం చూసే ప్లేస్ ఏదైతే ఉందో అదే రాజ్ దర్బార్. ఆ డిజైన్స్, లైట్ స్టాండ్స్, ఇది రాజ్ దర్బార్. This is the most prestigious palace in 60s. ఇది రాజ్ దర్బార్. ఇది రాజ్ దర్బార్ మొత్తం కంప్లీట్గా. టైల్స్, మరి టైల్స్ అని ఎప్పుడే సరే ఎప్పటి నుంచి ఉన్నాయో తెలియదు మనకు. ఇవన్నీ ఒకప్పుడు వాళ్ళు ప్లాన్ చేసిన బ్లూ ప్రింట్స్, అంటే మోడల్స్ అంటారు కదా, 3D మోడల్స్. ఇదే నైజాం కాలంలో వాళ్ళు ఏవైతే ఆర్కిటెక్చర్ బ్లూ ప్రింట్ మోడల్. పబ్లిక్ గార్డెన్ హైదరాబాద్ ఇక్కడ. They use Tamil. ఓన్లీ నోట్స్ ఒకప్పుడు వాడినవి, కాయిన్స్. స్టాంప్స్, ఇవి స్టాంప్. వాడే మా ఫ్రెండ్ అవినాష్. అబే అబే ఇప్పటిదాకా మనం ఉన్నదేమ్మా ఇవాళ బ్లూ ప్రింట్స్. ఇది ఇంత పెద్ద హాల్ వాళ్ళ దర్బార్కి. క్లాక్ టవర్, ఇప్పుడు మనం చూస్తున్నది కూడా ఒకప్పుడు వాళ్ళు కట్టించిన క్లాక్ టవర్, నైజాం కాలం నాటి మొత్తం అన్నీ. ఇదంతా వాళ్ళ ఆర్ట్ గ్యాలరీ, స్టోరీ, ఇదంతా వాళ్ళ హిస్టరీ. ఆ ఫోటోగ్రఫీ ఏదైతే ఉందో చౌహాన్ ప్యాలెస్ది, దాన్ని స్టోరీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో పాస్ చేసి చదవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పాస్ చేసి చదువుకోవచ్చు. వాళ్ళ డైనింగ్ హాల్,
ఇది ఫస్ట్ కార్. నెక్స్ట్ ఇదే చూద్దాము, రోల్స్ రాయ్స్. ఫస్ట్ కార్ రోల్స్ రాయ్స్ కార్ బయట ఉంది. బయట చూసిన దర్బార్ ఏదైతే ఉందో ఇదే ఎగ్జాక్ట్గా సేమ్ డిజైన్ కానీ మొత్తం అంతా సేమ్. తమిళ సాసర్స్ కప్స్ ఇవన్నీ ఫ్రమ్ చైనా. అక్కడ మనం కనబడుతున్న కప్స్ అండ్ సాసర్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసినవి. ఇప్పుడు కాదు, అప్పట్లోనే. కలెక్షన్ అయితే చాలా బాగుంది. సోడా బాటిల్, గోలీ సోడా, గోలీ సోడా. అప్పట్లో రాజుగారు తాగి గోలీ సోడా. ఇవే వీళ్ళు పోసుకుని టీ సాసర్లు, అవి ప్లేట్స్, స్నాక్ ఐటమ్స్, స్నాక్ అంటే స్నాక్స్ కింద తినే ఐటమ్స్, ప్లేట్స్. రాజుగారి డైనింగ్ సెట్, డైనింగ్ సెట్. ఇక్కడి నుంచి బాగుంది అవి. ఇది దర్బార్ టాప్ యాంగిల్ నుంచి అంత పెద్ద హాల్. ఒకటేసారి కనీసం నాకు తెలిసి ఒక 100 మంది నుంచి వచ్చారు. రాజుగారు మొత్తం ఒకప్పుడు వాళ్ళు యూజ్ చేసిన టేబుల్స్, గ్లాస్ మిరర్స్ కూడా చాలా బాగున్నాయి. అంత క్లియర్గా ఉన్నది తెలుసా పిక్చర్ దాంట్లో. ఇవన్నీ మన పాత సినిమాలో చూడడం నాకు ఎప్పుడు రియల్గా చూడలేదు. ఐ రియలీ ఫీల్ వెరీ ఎక్సైటెడ్. సినిమాలో చూస్తాం, చాలా సినిమాలు చూసాం. రాజుగారు షూస్, వాళ్ళు యూజ్ చేసిన షూస్. రాజు గారి రాజుగారు అట్లా మిర్రర్ చూడండి ఎంత క్లీన్ ఉన్నాయి, క్లియర్గా ఉన్నాయి. మేము కూడా తీసి ఇద్దరు కలిపి తీసా, కంగారు పడకు. వీళ్ళు అన్నీ పెట్టారు, బాగుంది. కానీ ఇది అని ఒక పక్కన పెట్టుంటే మనకు కూడా తెలిసేది. చదువుతుంది రాజుగారి పిల్లలు అనుకుంటా. చిన్నపిల్లలు కూర్చోడానికి చైర్లు, అలా ఆడుకుని టేబుల్, చెస్ ఆడుకున్న టేబుల్. బాబుది పాపది. బట్టలు మార్చుకోవడానికి వాడుకునేవారు అనుకుంటా. చాలా సినిమాల్లో చూసాము, వాళ్ళకి తెలుసు. నాకు తెలియదురా. ఇవి చెక్కవి, చెక్క గ్లాస్ ఇవి.
పాన్ కలుపుకున్నాం అనుకుంటే మొదలు కదా పాన్ పెట్టుకున్నాం అనుకుంటున్నాం వెళ్తా क्या है ये पान रखे होंगे हाँ अच्छा पान ग्लासेस దీని తాళం కూడా ఉంది బుక్స్ పెట్టుకునేది ఇవన్నీ చెక్కవే ఇవన్నీ మేడ్ ఆఫ్ వుడ్ ఇది రాజుగారు వాడిన కత్తులు యుద్ధానికి వెళ్ళే ముందు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన వాడుకున్న కత్తులు ఇవన్నీ అప్పట్లోనే అంత మంచి మంచి డిజైన్లు పైన చేసి చెక్కి పెట్టి అబ్బా పైన బళ్ళాలు ఇంత పొడుగున్నాయి చాలా పెద్దగా ఎలా మోసారు అయ్యా ఇంత బరువు ఇది నేను లేపీలోపి అవతల పొట్ల దిగిపోతుంది ఆడకరమా నాణ్యత పడుతుంది గన్స్ ఆ మధ్యలోనే గన్స్ ఇన్ని రకాల కత్తులు ఉన్నాయి విరాజ్ గారు పట్ల అవి మొగలదే కావుగా ఆ కన్ను చూసా పైన గన్స్ చూడరా అవి ఇది గన్స్ అన్నీ 1 2 3 4 5 6 ఉన్నాయి 2 పిస్టల్ 1 2 పిస్టల్స్ అదే ఆ బొమ్మ చూసి సడన్గా షాక్ అయ్యాను నిజంగా ఎవరు వచ్చాడు అనుకున్నా 6 తుపాకులు 2 పిస్టల్స్ వీపు కొక్కున్నాయి అవి ఇవి వీపు కొక్కున్నాయి దోవలొచ్చి పుడితే ఈ 2 మరి దేని కొక్కడం నాకు తెలియదు ఎన్నదే అంటే రాజుగారి కాలంలో కూడా దోవలు ఉన్నాయన్నమాట ఇగో అన్ని డిఫరెంట్ గన్స్ పిస్టల్స్ పబ్జీలో చూసినాయి ఇప్పుడు రియల్ లైఫ్లో చూస్తున్నావు కదరా ఇక 4 బుల్లెట్ 4 ఉన్నాయి దానికి అంటే సింగిల్ షాట్లో 4 ఫైరింగ్ అవుతుంది దానికి మొగల్ ఛత్రపతి శివాజీ మహారాజ్ కన్నులో ఉన్న కత్తులు అవును ఇక చూడు ఇదే గుండు ఫిరంగి గుండు అంటారు కదా ఫిరంగిలు అసలు ఫిరంగి అదే ఇది చిన్నది అంటే ఇది మేబీ చిన్నది కాదురా ఇది మోడల్ అంటారు దాన్ని ఏమంటారు బ్లూ రాజుల కాలంలో ఉన్న బీరువాలు ఇవన్నీ రాజుల కాలం బీరువాలు 0.5లో పెడతాయి ఇదేందో తెలీదు నెక్స్ట్ దీనిలోకి వెళ్దాం కానీ మంచి ప్లే గ్రౌండ్ ఉంది ఇది అసలు మ్యాటర్ అనుకుంటా
ఇది దీని హిస్టరీ. బల్లాలు కాదు, పనికి మన్నాడు. అదేంటో నాకు కూడా తెలీదు. ఇవి అన్నీ బాగున్నాయి కానీ ఏదేంటి అనేది ఒక పేరు పెడితే పక్కన మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇదైతే తెలుస్తుంది. అదే ఆర్మర్, హ్యాండ్ కప్స్, హ్యాండ్స్కి, లెగ్స్కి, హ్యాండ్స్కి 3 ఉన్నాయి. ఇంకొకటి ఇటు పోయింది, తలకు పెట్టుకోలేదు. బిరా నాకు ఇష్టమైంది. ఎప్పుడో సినిమాలో చూసాం. ఈ పద్దులు రోజు పెట్టుకున్నాను. ఈ కాదా రాజుగారు అనేసి ఫ్లాగ్స్. ఇవి యుద్ధానికి వెళ్ళే ముందు వాయించేవారు కదా, ఇవి ఫ్లూట్స్ లైక్ ఇండెక్సెస్. ఇదేంటో నాకు కూడా. ఇది డ్రమ్ములు. ఇది బ్యాక్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ. ఇవి డ్రమ్ములు కొట్టడానికి. ఈ 2 ఇవి అడిషన్. ఎలా పట్టుకున్నారు అది? డిఫరెంట్ టెక్నికల్. ఇది చేస్తే ఎక్కడ పట్టుకున్నావు? అది ఏదో తెలియదు మనకు. ఇవి ప్రెస్ చేస్తే ఈ 2 ఇట్లా చీరుతాయి. అవునా? మరాఠీలో యూజ్ చేస్తాం, ఛత్రపతి కాలంలో యూజ్ చేస్తాం. ఇవన్నీ 8 తంతాలతో చేసారు. కత్తులు మనది ఇలాంటిది. మనకు ఒకటి మన దగ్గర చిన్న టూల్ ఉంటుంది, చిన్నది ఇంతే ఉంటుంది. అది పెద్ద సైజు. పెద్ద పెద్దగా ఏంటి బాటిల్ క్యాప్ ఓపెన్ చేసుకోవడానికి. ఇది అదే కార్క్ ఓపెన్ చేయడానికి. వెనక కోంబ్ ఉంది, నైఫ్, సిజర్ మధ్యలో, అన్ని రకాల దీంట్లో ఉన్నాయి. నైస్. ఈ కత్తులు పెట్టుకున్న హోల్డర్స్. ఫ్యాన్ మాత్రమే కొత్తది. ఇప్పటిదాకా మనం చూసింది ఇదే. ఇవన్నిట్లో మొత్తం రాజుగారి యుద్ధానికి వెళ్ళిన సామాన్లు అన్నీ ఇందులోనే ఉన్నాయి. 1 కాదు 2 కాదు, ఇంత పెద్ద ప్లేస్. ఇదంతా అదే. దాట్ సైడ్ వెళ్దాం, ఏదో ఉంది దాట్ సైడ్. ఇందులో అన్నీ బాగున్నాయి కానీ ఏ దేనికి వాడతారని ఒక ఫోటో పెడితే బాగుండేది, మనకు కూడా అర్థమైంది క్లారిటీగా. ఇవన్నీ ఒకప్పుడు కట్టినవే, దాన్ని అలా మెయింటైన్ చేస్తున్నారు ఏసీలో పెట్టి వెనకాల. ఐ థింక్ ఇట్స్ ఆఫీస్. అవునా? బాయ్ బాయ్. పెద్ద గేట్లు. బ్యాక్ సైడ్ అనుకుంటా. మనం అలా నుంచి ఇలా వచ్చాం, ఇలా చుట్టూ తిరిగి ఇక్కడికి వచ్చాం ఇలాగా. ఇప్పుడు ఇందులోకి వెళ్తాం. 1980s రాజా, 80s ముందు కట్టింది ఇది. అదే కదరా చెప్పింది అక్కడ 1980s అనే. ఆఫ్తాబ్ మహల్ అంటే ఇది ఆఫ్తాబ్ మహల్. ఇక్కడ రాసింది పేరు. ఇందులోకి వెళ్తాం.
తెలియదురా నాకు. రాజుగా కూర్చున్నది ఇది. ఓ అఫ్తాబండి అమ్మాయారా? ఐ థింక్ ఇట్స్ క్వీన్స్. అయిపోయిందా చూసావా? ఇది ఓన్లీ ఆ లేడీస్ పాయింట్ చేయడానికి మా క్వీన్స్ ప్లేస్, క్వీన్స్ ప్యాలెస్. ఇవన్నీ బట్టలే ఉన్నాయి, అన్ని రకాల బట్టలు ఉన్నాయి. దా అప్పట్లో ఇలాంటి ఫ్యాన్స్ అనుకుంటారు తిరిగి. దా సో done with the Queen's Place. ఇవి ఒకప్పుడు గుర్రాలను కట్టేవి కదా మా మట్టాల సట్క సంథింగ్ ఇది అంటారు. వీటిలో గుర్రాలను పెట్టేవారే మరా షెడ్లు ఇవిగో 1 2 3 4 నెంబర్లు ఉన్నాయి కదా, ఇట్లా గుర్రాలను పెట్టేవారేమో. అదే ఇదే తెలంగాణలో సట్రం అంటారు, బట్ల సట్రం. ఏదో ఒకటి అదే గుర్రాలను కట్టి తీసుకొచ్చేవారు. ఇక్కడ గుర్రాలు కట్టేవారు, దాంట్లో కూర్చునేవారు. ఇవన్నీ కూడా అరే గుర్రాలు కట్టేవారు. ఇందులో గుర్రాలు ఉన్నాయి, ఒక 1 2 3 నెంబర్లు ఉన్నాయి చూడు. ఇప్పుడు నెక్స్ట్ ఏమున్నాయి, అందరూ వెళ్ళాలి. వింటేజ్ కార్స్ అంటే ఫస్ట్ కార్స్కి వెళ్ళొద్దామా? కార్స్, వింటేజ్ కార్స్. లెట్స్ సీ బాస్. 0.5 పెడితే మొత్తం కావాలి. We love cars. Cars. I love cars. డ్రైవర్స్ అండ్ షెడ్స్ But అనుకుంటా. cars are not loves me. That's a concept. I did it okay. ఇవి వింటేజ్ కార్స్. రోల్స్ రాయ్స్ ఫస్ట్ కార్. రారా, ఇది రోల్స్ రాయ్స్ కార్. ఇది రోల్స్ రాయ్స్ కార్ భలే ఉంది కదా. దా ఇంత పెద్దగా ఉంది. అన్ని రోల్స్ రాయ్స్ బస్సులా ఉన్నాయి. అక్కడ పేరు ఉంది కానీ కనబడట్లేదు. డిలోఫర్ ఫోర్డ్ కార్ ఇది. Ford. Yeah. ఇది మనం సినిమాలో ఇది సినిమాలో ఉంటుంది. ఇదే మనం సినిమాలో ఉంటుంది. నాగార్జున వాడతాడు. 1934 ఫోర్డ్ టూరర్. ఫియట్. ఇది ఫియట్. అంబాసిడర్ 200 సిడన్ డీలక్స్. బస్సు అంత ఉందా ఇది? ఇంత ఉన్నాయి, పెద్ద బస్సు అంత ఉన్నాయి. 94 50 years before.
కన్వర్టబుల్ కూప్. కనబడుతుందా? టైర్లు మాత్రం కొత్తగా ఉన్నాయి. ఒకప్పుడు బైక్స్ ఇవన్నీ మన పాత సినిమాలో చూడొచ్చు. ఇవన్నీ ఇది హార్లీ డేవిడ్సన్. ఇవన్నీ మన పాత సినిమాలో కనబడతాయి. మన హాలీవుడ్ మూవీస్లో ఎక్కువ కనబడతాయి ఇవి కూడా. బుగ్గి కన్నా వింటేజ్ కార్డ్స్. జీప్ వెళ్ళి पिक्चर में आता है ये बहुत सारे फेमस पिक्चर थे. నిసాన్ V6 रिसेंट वाले ఇది గుర్రాలను గట్టి తీసుకొచ్చేది రాజుగారు. అప్పట్లో రాజుగారు రాణిగారు మాత్రం వెళ్ళేవారు. ఒక మోడల్, సెకండ్ మోడల్, సెకండ్ మోడల్. ఇది వాటర్ ప్రూఫ్. ఇది వర్షం పడకుండా అంటే ఎవరు చూడకుండా రాణిగారిని తీసుకొచ్చినప్పుడు అనమాట. ఇవన్నీ నార్మల్. సో ఫైనల్లీ మొత్తం చూసేసాము. ఇంకా బయటికి వెళ్ళిపోవడమే అయిపోయింది. ఇంకేం లేవు ఇక్కడ. ఇందాక నేను చూసింది ఇదే. అట్లా రాజుల కాలంలో వాళ్ళ సీసీ కెమెరా. కానీ ఇవి అయితే చాలా పెద్దగా ఉన్నాయిరా గేట్లు. అంతకన్నా పెద్ద ఉన్నారా ఇంకా. కానీ ఎంత పెద్దగా ఉన్నాయి కూడా దొంగలు ఎలా పడేవారు అర్థం కాలేదా. రాజుగారు బాగా కట్టారు నిజంగా చెప్పానంటే. ఏమైనా చూసాం మనం వింకేర్ బుగ్గి బాగా చూసుకున్నారా. కరెంట్ బోర్డులు ఇది ఆ పైన సైనికులు నుంచి ఉండేవారు 4 చుట్టూ. ఓకే, ఎవరైనా వస్తే అటు నుంచి చెప్పేవారు. ఎంట్రీ బోర్డు. ఇవి మెయిన్ గేట్స్. ఇవి చిన్న లోపల ఇంటర్నల్ గేట్స్. అయితే అంటే వచ్చేవాడు డిజిగ్నేషన్ బట్టి లోపల తీసుకెళ్ళేవర్రా. నాకు అనిపించింది అయితే అదే. మరి అది అంతదాకా నిజమో తెలియదు కానీ ఇది దేవుడిది. ఇదే ఇగో అది చూడు, పై దాకా ఉన్నాయి చూడు. ఆ కిటికీల్లోంచి లోపల ఒక బ్యాచ్ ఉండేది, పైన ఒక బ్యాచ్ ఉండేది. అది క్లాక్. అంటే టైం చూసుకునేవారు, టైం ఎంత అయింది ఏంటనేది. సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్. సో టుడే డన్ విత్. అరే ఏంట్రా ఇది ఇప్పుడు వచ్చిన ప్లేస్, దీని పేరు బాయ్.